తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు అప్పట్లో ఒక పాట గుర్తొచ్చింది నాకు, దాసరి నారాయణరావు. పొట్టకూటి కోసం పోలీస్ అన్నా మా పొట్టలు కొడుతున్నావా బానీస్ అన్నా అని. సరే అది ఏమున్నా అప్పటి పరిస్థితిని బట్టి దాసరి నారాయణరావు అప్పుడు ఒక పాట రాసిండ్రు, అది ఇది. కానీ ఈరోజు రియల్గా మనం అనుకుంటా ఉంటాం, ఈరోజు కిందికెళ్ళి మొదలుపెట్టి పైన దాకా ప్రతి ఒక్కరు కూడా పోలీసులనే విలన్లుగా చూసే పరిస్థితి. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా దోపిడీకి గురవుతున్నప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి అని అనుకుంటే చెప్పుకోనికి వాళ్ళకు యూనియన్లు లేవు, అసోసియేషన్లు లేవు. వాళ్ళకు ఎవరన్నా గిచ్చితే ఓడ్చుకోవాలి, ఎవరైనా వాళ్ళ సస్పెండ్ చేస్తే కోర్టులకు తిరగాలి, ఎవరైనా వాళ్ళని తిడితే సహించాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వకుంటే రీప్రజెంటేషన్ పెట్టుకొని బతిలాడుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళకి హక్కులు భంగం కలిగినా వాళ్ళు ఏం మాట్లాడద్దు. ఇది అన్నిటికంటే భయంకరంగా ఒక బానిసత్వం అంటే ఇదే అంటారు దీన్నే. పోలీసులకు ప్రశ్నించే హక్కు లేదు, ప్రశ్నించలేరు. అంటే వాళ్ళకు జరిగినప్పుడు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడలేరు, వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ఇది ఏం చేయలేరు. వాళ్ళు దోపిడీకి గురవుతున్నప్పుడు మేము దోపిడీకి గురవుతున్నామని చెప్పి కూడా వాళ్ళు ఎక్కడ అనలేరు. ప్రతిదానికి మౌనంగా ఓర్చుకోవడమే. ప్రతిదానికి మౌనంగా ఓర్చుకునే దాన్నే బానిస అంటారు. కాబట్టి నాకు ఆ పాట గుర్తుకొచ్చింది, బానిస అన్ననే. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఫ్యూచర్ సిటీ అనే ఒక కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్లు దాని కింద పెడతారు. ఇప్పుడు దాని కింద పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి ఎవరు ఉండాలి? పెద్ద హెచ్ఎస్ఓలు ఎవరు ఉండాలి? ఒక డిఐ ఉండాలి, అంటే ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక లా అండ్ ఆర్డర్ హెచ్ఎస్ఓ ఉండాలి, అంటే ఒక సిఐ ర్యాంక్ వాళ్ళు ఉండాలి. ఈరోజు వాళ్ళిద్దరు లేకుండా ఎస్ఐలనే పెద్దలుగా పెట్టి నడిపిస్తూ ఉన్నారు. నంబర్ 1. సివి ఆనంద్ గారు హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు దాదాపు నాకు తెలిసి 2004 బ్యాచ్ ఎస్ఐ బ్యాచ్కు 6 సంవత్సరాలనే వాళ్ళ ప్రమోషన్ వచ్చింది. సిఏగా ప్రమోషన్ వచ్చిండ్రు, తర్వాత ఏసీపీలు అయినరు, వాళ్ళు పోయినరు. తర్వాత 2012 బ్యాచ్కు 10 ఏళ్ళకేమో వచ్చింది ప్రమోషన్, అంటే ఒక 3 ఏళ్ళ కింద వాళ్ళ ప్రమోషన్ వచ్చింది. వాళ్ళు చేసుకుంటే 10 ఇయర్స్కి వచ్చింది. ఇక 2009 బ్యాచ్కు 2009 బ్యాచ్కు 4 ఇయర్స్కు 10 ఇయర్స్కు వాళ్ళకు వచ్చింది, వాళ్ళు పోయారు. ఇక 2012 బ్యాచ్కు ఇవాళ దాకా ప్రమోషన్లే లేవు. 2012 బ్యాచ్ అంటే ఇప్పుడు దాదాపు 14 ఏళ్ళు, 14-15 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎస్ఐగానే పనిచేస్తుండ్రు, వాళ్ళకి లేవు. వాళ్ళ తర్వాత 2024లో వచ్చిన ఎస్ఐలు ఈఎస్ఐలు ఇద్దరు కూడా ఇప్పుడు ఒకటే గాడిలో ఒకటే దీంట్లో పనిచేస్తున్నారు. అయితే యాక్చువల్గా వీళ్ళు ప్రమోషన్ వచ్చి ఇప్పుడున్న సిఏలో ఒక 2 నెలలు ప్రమోషన్ వచ్చి ఉండాలి. మరి దీనికి కారకులు ఎవరు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 3 సంవత్సరాల పెంపు, దానివల్ల ఖాళీలు ఏర్పడలేదు, ప్రమోషన్లు డిలే అయిపోయినాయి, వారు చేయలేకపోయినారు. ఎస్ఐలు సిఏలు కావాల్సిన వాళ్ళు ఎస్ఐల జీతం ఎస్ఐల ఇంక్రిమెంట్తోనే ఎస్ఐ డ్యూటీయే చేసుకున్నటువంటి పరిస్థితి. నంబర్ 1 ఒకటి అది. ఇక రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ వస్తే రాలేదు, చాలామంది రిటైర్మెంట్ కాలేదు. అయితే 3 ఏళ్ళు పెంచింది కాబట్టి ఇక అది పెరుగుకుంటూ పోతూ ఉన్నది, ప్రమోషన్ లేవు, ఖాళీలు ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పెట్టిండ్రు. ఈరోజు నార్కోటెక్ అని ఒక డిపార్ట్మెంటు, మరి కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లు, ఈ విధంగా రోడ్ సేఫ్టీ అని ఒక డిపార్ట్మెంటు. సరే ఇవన్నీ అవసరం ఉన్నా పెట్టుకున్నప్పుడు మరి నీవు పైగా ఏం చెప్పినాను, కొత్త స్టాఫ్ కూడా ఎక్కడ అపాయింట్మెంట్ లేదు, కొత్త నౌకర్లు లేవు, మీరు ఉన్న వాళ్ళనే అడ్జస్ట్ చేయాలి. అంటే మామూలుగా ఎస్బీకి కూడా సిఐలు ఉండేటి, ఎస్బీకి స్పెషల్ బ్రాంచ్కు సిఐలు, ఇంటెలిజెన్స్కు సిఐలు, ఇట్లా రకాల సిఐలు ఉంటే ఆ సిఐలు అందరినీ ఎస్బీకి సిఐలను తీసేసి ఎస్బీకి కేవలం ఎస్ఐలను మాత్రమే పెట్టిండ్రు. ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్లకు ఎస్ఐలు సిఐలుగానే పెట్టి వాళ్ళతోని ఇప్పుడు పని కానిచ్చే పరిస్థితి. ఈరోజు చాలా పోలీస్ స్టేషన్లల్లో ఎస్ఐలే పెద్దలుగా ఉన్న ఎస్ఐల ర్యాంకులనే స్టేషన్ హెచ్ఎస్ఆర్గా ఉండి వాళ్ళే పనిచేసే పరిస్థితి. ఈరోజు చాలా స్టేషన్లకు సిఐలు లేని పరిస్థితి. ఈరోజు ఇన్ని ఖాళీలు వచ్చినా కానీ మరి ఎందుకు వాళ్ళందరినీ చేస్తే దాదాపు ఇది నేను హైదరాబాద్ ఫ్రీ జోన్ ఒకటే 2 కలిపి దాదాపు ఇవాళ ఒక 500-600 మంది పోలీసులు ఉంటారు. మరి బక్కజెడ్సా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అసోసియేషన్ ఉంది కదా అంటే, అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు మాట్లాడలే కదా అని అంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఫర్ అసోసియేషన్స్. అసోసియేషన్స్ వట్టి పోస్టింగ్లు ఇప్పిస్తారు,
పైరవీలు చేస్తారు, ఏమన్నా ఎవరికన్నా పోస్టింగ్లు ఇప్పించుకుంటే వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి ఎవరు ఓట్లు వేయలేదు, వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకున్నారు, వాళ్ళు చెంచాగిరి డ్యూటీ చేయనికే వాళ్ళు స్పెషలిస్ట్గా ఉన్నారు, కాబట్టి ఇవేవి వాళ్ళు మాట్లాడడానికి లేదు. ఈరోజు వాళ్ళు తగ్గిన ఇప్పుడున్న పోలీసులు ఈరోజు వాళ్ళ కింద ఉన్న బలహీనుల పైన రూల్స్ పెట్టాలి, ఏవి పెట్టి కొట్టినా తిట్టినా కిందోని కొట్టాలి, కానీ ఓ రిక్షా ఓనో ఒక ఆటో ఓనో ఒక కామన్ మ్యానో అంటే ఏం దిక్కుసక్కి లేని వాళ్ళ మీద చేయాలి, కానీ పెద్దోళ్ళ మీద చేయనికి లేదు. పెద్దోళ్ళ మీద ఎప్పుడు జీవజూరు లెక్కనే ఉండాలి. ఆ పైనకెళ్ళి కింద దాకా అదే పరిస్థితి. ఈరోజు ఈ దోపిడీ గురవుతుంది 101%. ఇప్పుడు అంటే ఆ పాట పాడింది అన్నల కోసం, కానీ ఇప్పుడు అన్నలు లేరు. కానీ ఈరోజు అన్న వాళ్ళు అన్నలు అన్నారు, కానీ ఇక దానికంటే భయంకరంగా ఈరోజు వీళ్ళు వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అసోసియేషన్ మాట్లాడలేని పరిస్థితులలో వాళ్ళు చాలా బిజీగా, వాళ్ళు పెద్ద పెద్ద విఐపీలు, చాలా పెద్ద తోపులాలు. ఈరోజు రిటైర్డ్ అయిన ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 25 మంది చచ్చిపోతే వాళ్ళ గురించి మాట్లాడతలేరు. కానిస్టేబుల్ని ఈరోజు వాడు వీడు అయినోడు కానోడు కొడితే దాని గురించి మాట్లాడతలేరు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు బయటికి రారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పెద్ద బాసులు బయటికి రమ్మన్నప్పుడు వచ్చి ఖండించి మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎప్పుడొస్తారో చూద్దాం. కానీ వాళ్ళ ముఖాలు కనీసం వాళ్ళ ఫోటోలను చూడాలని ఉంది, వాళ్ళు కూడా బయటికి రారు. ఓవరాల్గా మాట్లాడితే మాత్రం దాసరి గారి పాట ఇవాళ మాత్రం ఫుల్ ఫిట్. ఎందుకంటే ఈరోజు నిజంగా 24/7 డ్యూటీ చేయాలి నంబర్ 1, ప్లస్ ఆరోగ్య భద్రత వీళ్ళ జీతాలకి వెళ్ళి కట్ అవుతుంది, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి నో ట్రీట్మెంట్, ఇంకోటి ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. రెండవది ఈరోజు వాళ్లకు ప్రమోషన్లు ఉండేవి, సొసైటీలో వాళ్ళ వాల్యూ ఉండే, వీళ్ళ వాల్యూ ఉండదు. ఈరోజు వాళ్లకు కొత్తగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు దాదాపు 15 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది, కానీ నువ్వెస్ఐ నేనెస్ఐ అనే కాడికి వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏం విలువ ఉంటుంది? ఈరోజు డిగ్రీలు చదివి పీజీలు చదివి ఏదో నౌకరు చేయాలనుకున్న వచ్చినప్పుడు ఈరోజు వాళ్ళు వంగి లొంగి హక్కుల గురించి మాట్లాడకుండా ప్రశ్నించకుండా ఈరోజు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ. అంటే ఇప్పుడు 2012 బ్యాచ్కి 15 ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళ ప్రమోషన్ రావంటే 2024 ప్రమోషన్ వచ్చేటరకు నేను అనుకున్న వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు కావచ్చు. ఇప్పుడు 2024లో అపాయింట్ అయిన ఎస్ఐలు మీకు ప్రమోషన్లు వచ్చేటవరకు మీరు రిటైర్డ్ అయిపోతారు. ఇప్పుడు 15 ఏళ్ళకి వీళ్ళకే దిక్కు లేదంటే. అయితే నేను డీజీ గారిని కానీ నేను ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తా. అంతేకాకుండా నేను వీళ్ళని విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు మీరు ఖాళీలు ఎక్కడెక్కడ సిఐలు అవసరమో, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని వేసిండ్రు అక్కడ సిఐలు అవసరము, ఇప్పుడు రోడ్ సేఫ్టీ వేసిండ్రు అక్కడ సిఐలు అవసరము, ఇట్లా ఇక్కడ అన్నిటి జాగాలలో అన్ని జోన్లలో గుర్తించి అక్కడ ప్రమోషన్లు వాళ్ళకి రావాల్సింది. ఎందుకంటే నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించిన వాళ్ళ కుమార్ని కనుక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు నాకు ఎందుకో తెలుసు. కాబట్టి వాళ్ళు అన్డిక్లేర్డ్ బాండెడ్ లేబర్, ఇంకా 24/7 డ్యూటీ చేయాలి, ప్రతి ఒక్కరితో మాట పడాలి. ఈరోజు సమాన పని సమాన వేతనం అనేది ఉండదు. ఈరోజు వాళ్ళకు ఏది వాళ్ళకు పిఆర్సీలు లేవు, డిఎల్ లేవు, స్పెషల్గా అలవెన్స్లు ఇవ్వాలి, అవేవి కూడా ఇయ్యరు. ప్లస్ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకి అన్నాలు పెట్టాలి, టిఫిన్లు పెట్టాలి, ఛాయలు పెట్టాలి, అవి కూడా వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టి తర్వాత ఎప్పుడో ఇస్తామంటారు. స్టేషనరీ ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి, ఎన్నో ఒత్తుళ్ళు ఉంటాయి. అన్నిటికంటే భయంకరం ఏంటంటే ఈరోజు వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు కూడా ఉండరు. అసలు తరుణంలో ఈరోజు సబ్జెక్ట్ నేను చెప్పిన కదా, 2 ఏళ్లలో రిటైర్డ్ కాబోయేటోళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ మొదలుపెట్టి సీఎం పేషికి వెళ్ళి మొదలుపెట్టి 2 సంవత్సరాలలో రిటైర్డ్ కాబోయేటోళ్ళందరూ కూడా ఈరోజు మనకు రిటైర్మెంట్ తరపున కొట్టాడుతున్నాం. కాబట్టి ఈరోజు మనకు లోపల ఎవరెవరు అన్యాయాలకు గురవుతుండ్రో, ఎవరెవరు ఇబ్బంది పడుతుండ్రో వాళ్ళ గురించి మనకు సమాచారం ఇస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఇది పొట్టెక్కొట్టి కోసం పోలీస్ అన్న కాకుండా ఈరోజు వాళ్ళు నిజంగా ఈ సమాజం కోసము ఆత్మగౌరవం కోసం వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళు కాపాడుకుంటూ సమాజానికి కూడా లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కానీ ఒక మంచి వాతావరణం కల్పించడంలో పోలీసు తమ భాగం, వాళ్ళొక భాగం లెక్క వాళ్ళు ఉండేటట్టుగా ఈరోజు డిపార్ట్మెంట్ తీర్చిదిద్దాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రిటైర్డ్ కాబోయే అధికారి నాకు చెప్పింది ఏంటంటే డీజీపీ గారి గురించి చాలా గొప్పగా చెప్పాను. ఆయనకు ఎంతో చేయాలని ఉంటుంది, ఆయనకు ఎన్నో సంస్కరణ చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి హయాంలా అవి సాధ్యం కావు.
అది చేయలేకపోతుండు. కానీ ఆయనకు చేయాల్సిన ఆలోచన ఆయనకు ఉంటుంది. చాలామంది అంటారు ఇలా కేవలం రెడ్డిలకు మాత్రమే ఇమీడియట్, ఎందుకంటే సంఘం ప్రెసిడెంట్ రెడ్డి కాబట్టి ఒక రెడ్డి ఎస్ఐకి అయితే 3 పోస్టింగ్లు ఇప్పించిండ్రు. రెడ్లకైతే ఏమన్నా జరుగుతాయి, వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతాయి. కానీ మా డీజీ గారికి అటువంటి ఫీలింగ్స్ ఉండే, రెడ్డి గారికి అటువంటి ఫీలింగ్స్ ఉండయి. ఎవరు పనిచేస్తే వాళ్ళను అప్లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ సంఘం నాయకులు వారు రెడ్లైనా కానీ కొన్ని వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. కానీ వాళ్ళు మాత్రం ఆ ఫీలింగ్ ఉంది, అంతా మా వాళ్ళే, మాది నడుస్తుందని వాళ్ళు చెప్పుక తిరుగుతారు కాబట్టి. కానీ వాస్తవం కాదు. కానీ ఒక రెడ్డి ఎస్ఐకి మాత్రము ఈ రెడ్డి సంఘం ప్రెసిడెంటు రెడ్డి కార్డు వాడి ఒక నెల రోజులలో 3 పోస్టింగ్లు ఇప్పించిండు. ఇది మాత్రం వాస్తవము. కానీ రెడ్డి గారు సార్ మాత్రము అటువంటి ఫీలింగ్ ఉన్నది. అందరూ కూడా సమానంగా చూసే సారు. ఆయన దృష్టికి మా సబ్జెక్టు ఇది 2012 వాళ్ళకు ఈ విధంగా అవుతుందనేది ఆయనకు వాళ్ళ సబ్జెక్ట్ తెలిస్తే వాళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పుకున్న బాధ అనిపించింది సార్. కాబట్టి మా సబ్జెక్ట్ మీరు డీల్ చేస్తుంది కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నా అని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.